దెన్ దట్ ఇందాకలో మన ఆనంద్ సార్ గారు చెప్పినట్టు గ్రేష్మమ్మ ఏమో తను అధికార ప్రతినిధిగా తన స్థాయి పెంచుకుని వాళ్ళ అమ్మగారు ఎవడో టికెట్ వదులుకున్న కొండ్ర మురళి గారి గురించి, బీదార్ రవీంద్ర మా బిట్టా సింగ్ కాంగ్రెస్లో ఉంటాడు, అప్పటిలాగా ఎప్పుడు యూత్ అన్న టైప్లోనే ఆయన కూడా యూత్ ప్రాతిపదిక మీద లోకేష్ గారి బ్యాచ్లోను, ఈ బీటీ నాయుడు గారి సంగతి ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళ గురించి ఎవరు మాట్లాడడానికి లేదు. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా నాగబాబు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ కాంట్రడిక్షన్, అంతకన్నా ఇంకేం లేదు. వాళ్ళ కుటుంబంలో అందరూ నాకు ఇప్పుడు రాజకీయ గురువు అయిన ఒక ప్రవచనంలో ఆయన కూడా చెప్పాడు అదే పవన్ కళ్యాణ్ గారు, నాకు రాజకీయాల్లో ఒక గురువుతో సమానం, గురువు స్థానంలో ఉండి మా అన్న నన్ను నడిపించారు, ఇవన్నిటికీ కృతజ్ఞతగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. దాని గురించి కూడా మేము మాట్లాడు. కానీ దీనికన్నా ముందు ఆ ప్రవచనాలు దేనికి? తోట త్రిమూర్తులు గారి విషయంలో కూడా మీరు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తారా, మీరైతే తెలుగుదేశంలోకి వెళ్ళి కొమ్ముగాయండి లేకపోతే ఇంకోళ్ళకి కొమ్ముగాయండి అవన్నీ మాట్లాడి ఆబ్వియస్గా సామాజిక వర్గ పరంగానే ఎలా డ్రైవ్ చేస్తున్నారో చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటికి సంబంధించినంతవరకు ఎమ్మెల్సీలు అన్నది వాళ్ళ పార్టీ నిర్ణయాలు, వాటికి సంబంధించినంతవరకు ఎవరికీ అప్రహెన్షన్స్ లేవు. మళ్ళీ అన్ని ప్రాంతీయ పార్టీలకి అతీతంగా జనసేన కూడా ఏం లేదు, వాళ్ళు కూడా అదే స్టాండు, వాళ్ళు కూడా కుటుంబంకి సంబంధించిన వాళ్ళకి సముచిత స్థానాలు ఇచ్చుకుంటారు అన్నది ఇంకోసారి ఎస్టాబ్లిష్ చేయండి. అంచేత ఏదైనా మాటలంటే 4 మంచి మాటలు 10 మందికి చెప్పడానికి ఉపయోగపడతాయి మా జాయింట్ కోచర్లా గారు, కానీ వాస్తవానికి మాత్రం దగ్గరగా ఏమి ఉండవు రాజకీయ పార్టీలు అన్నది ఇంకోసారి ప్రూవ్ అయింది. మీరు అన్నట్టు బోరగడ్డ అనిల్ వాడికి బెయిల్ వచ్చింది, గౌరవ న్యాయస్థానం ఇచ్చింది, అందులో నేను మీరు కాదు. నాకు తెలిసి మీలాంటి మీడియా వ్యవస్థలు వెనకబడ్డాయి. వాడికి బెయిల్ ఏ రోజు వచ్చిందో, వాడి బయటికి ఎప్పుడు వచ్చాడో తెలుసుకోవడంలో. ఇవాళ వీళ్ళకి ఏంటంటే పేక మీద కత్తి వచ్చారు కల్లా వాడికి బెయిల్ వచ్చిందట, రేపు సరెండర్ అవుతాడా ఆవిడ ఏదంటే, సార్ వీఆర్ ఆల్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ గౌరవ న్యాయస్థానం, ప్రసక్తేలే, తప్పించుకోలేవడం జరగని పని. భూమాకిల ప్రియ ఇక్కడికి వచ్చి మీకు జ్ఞాపకం లేదో ఒకరిని కిడ్నాప్ చేసింది ముసలాన్ని, 18 నిమిషాలు ఎత్తేసారు పోలీసు వాళ్ళు, 18వ నిమిషం పట్టుకున్నారు, కోడిపెట్టను పట్టుకున్నట్టు. ఇవన్నీ మనం మర్చిపోకూడదు. ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ రెస్పెక్ట్ టు పోలీస్ డిపార్ట్మెంట్. తర్వాత ఎండపోసక గాయం, తోటకూర, ఇందాక రఘురామకృష్ణరాజు గారి గురించి చెప్తున్నారు. మీరు ఎవరండి కన్విన్స్ అవ్వడానికి? ఈ మీడియా హౌస్లోనే 4-5 బ్రహ్మాండం కన్విన్సే బ్రహ్మాండం మాట్లాడుకుంటారు, రోజు చర్చించుకుంటారు. ఆడియో నేను విన్నాను, బోరుగడ్డ అనిల్ మాట్లాడింది, వాడేదో మాట్లాడతారు పరిమాణాలు. కడప దాంట్లో కొట్టారు, కడప జైల్లోని నాకు వెన్నుపోస ఏదో అయిందని. సరే సార్, మీరు ఏదైనా వీడియోలు రఘురామకృష్ణరాజు గారు పార్ట్ 2 అని చెప్పుకోండి. మీరు కాదు సార్, గౌరవ న్యాయస్థానంలో నిలబడి సార్ నన్ను పోలీస్ వ్యవస్థ 3rd డిగ్రీ ఇచ్చి కొట్టారు, లేకపోతే పోలీస్ వ్యవస్థను నాకు ఈ విధంగా ఎంత హ్యూమిలేషన్ జరిగింది అన్నప్పుడు గౌరవ న్యాయస్థానంలో గౌరవ జడ్జి గారు కన్విన్స్ అయ్యి కనీసం రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానీ ఇవాళ బోరగడ్డ అనిల్ గారి విషయంలో కానీ గౌరవ న్యాయస్థానం ఒక ఎస్ఐని కానీ కానిస్టేబుల్ కానీ సస్పెండ్ చేసిన ఉదంతం చెప్పండి నాకు. లెబోరియస్ డిబేట్లు పెడుతున్నాం మనం. ఇందాక సాగర్ గారు మంచి మాట చెప్పారు. సార్ మీకు విషయం తెలుసా సార్, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్ మీద ఈ రోజుకి కూడా వాదనలు స్టార్ట్ కాలే. అంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదని వేసిన తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఈ రోజుకి కూడా కేసు ముందుకు వెళ్ళట్లేదు. డిశ్చార్జ్ పిటిషన్ సమ్మరీలో మేము దీనికి కన్విన్స్ కావట్లేదు దీని మీద అన్న దగ్గర మీరు అన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఇంతో పాటు జైలుకి వెళ్ళి వాళ్ళందరూ కూడా సత్యశీలులాగా కడిగిన ముచ్చల్లా బయటకు వచ్చారు అన్ని కేసులు. చూసుకోండి కావాలంటే ట్రాక్ రికార్డులు. మోరోవర్ ఇవాళ మనకేంటంటే ఎలక్షన్లో ఒక 4 కేసుల గురించి ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటున్నాయి. కానీ న్యాయస్థానం అన్నది మీకు ఎందుకు సార్, రమణ గారు గౌరవ చీఫ్ జస్టిస్ అయిన వెంటనే 2 ఇయర్స్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఫస్ట్ సత్వరంగా వీళ్ళందరినీ తేల్చమని చెప్పారు. ఏడ తేల్చిండ్రు సార్? మీరు అంటున్నారు గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ లేదు, ఇవి కాదు సార్. వ్యవస్థలో న్యాయ వ్యవస్థకి 10 చేతులు లేవు సార్. ఇవాళ ఉన్న కేసుల యొక్క నియమాల్లో మనం చూడండి, చాలా కేసుల మీద కోర్టుకు వెళ్ళగానే ఇమీడియట్గా 10 రోజులకు 15 రోజులకు వాయిదా ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు? అక్కడ వాళ్ళ జడ్జీలు అండ్ మ్యాన్ పవర్ లేక, వాళ్ళు ఈ కేసు మీద పూర్వపరాలను చర్చించడానికి వెసులుబాటు లేక, ఈ డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలో గౌరవ ఈడీ కానీ గౌరవ సిబిఐ కానీ గౌరవ న్యాయస్థానానికి కన్విన్స్ చేయలేకపోతున్నాయి ఎందుకు ఈయనకి డిశ్చార్జ్ పిటిషన్ ఇచ్చారని. అదే దగ్గర 8.5-9 సంవత్సరాలు బట్టి వేలాడుతున్నాయి. అంచేత మీరు ఏమనుకుంటున్నారంటే ఆయన న్యాయపరంగా కోర్టుకి రావాలి అన్న దగ్గర కేవలం వాయిదాకి మాత్రం. ఎందుకంటే వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ మీద డిస్కషన్ ఉందా లేదా అంటే, నేను కూడా లేగలేదు సార్, లా చదివాను. నేను కోర్టులో కేసుల గురించి పూర్వపరాల ముందే తెలుసుకుని మాట్లాడుతున్నా. వాళ్ళు ఎందుకు వాయిదాలు ఇచ్చుకుని వెళ్తున్నారంటే డిశ్చార్జ్ పిటిషన్ మీద గౌరవ సిబిఐ కానీ గౌరవ ఈడీ కానీ